ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో మన ప్రీతమ నాయకుడు కేటీఆర్ సార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు ఇవాళ 4వ రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మన అభిమాన నాయకుడు 24 తారీఖు నాడు జన్మదినం ఉంది కాబట్టి ఒక 2 రోజుల ముందే ఇవాళ ఇది 4వ కార్యక్రమం. మరి ఇలా పుష్పాభిషేకం కేటీఆర్ అన్న గారికి చేయడం జరుగుతున్నది. కేటీఆర్ అన్న గారికి అందరూ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతు కూలీలు అందరూ సార్ ఆయుషారోగ్యాలతో ఉండాలి, అన్న ఆయుషారోగ్యాలతో ఉండాలి. మరి ఏదైతే ఈ రాక్షస పాలన ఉన్నదో ఈ పాలనకు నాంది పలకాలి. రాబోయే నెక్స్ట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి రైతుకు ఇలా ఎంత అవస్థ అంటే ఇవాళ డీఏపీ దొరకట్లేదు, యూరియా దొరకట్లేదు, వర్షాలు పడతలేదు. మరి ఇలా కాళేశ్వరం నీళ్లు ఉండి కూడా మోటార్లు ఆన్ చేయట్లేదు. మరి ఇలా ఎంత అవస్థ ఉన్నది, ఎక్కడ నీళ్లు లేదు, ఎంత అవస్థలో రైతులు ఉన్నారు. మరి కనీసం రైతుల గురించి రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదు. మరి ఏదైనా అంటే కేటీఆర్ గారికి మరి హరీష్ రావు గారిని రక్తం కోసి జల్లుతే పంటలు పంటాయి అంటున్నాడు. సిగ్గుశరం ఉండాలి. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడానికి, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మరి ఇటువంటి మాట్లాడడం సరైన కాదు. రైతులకు కావాల్సింది సమయానికి ఫర్టిలైజర్ కావాలా, సీడ్ కావాలా, నీళ్లు కావాలా, కరెంట్ కావాలా అని కోరుకుంటున్నారు. మరి తప్పకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసి రైతు పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. మరి ఏదేమైనా మా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ సార్ నాయకత్వంలో, కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో రైతు పక్షాన పోరాటం చేయడం జరుగుతున్నది. ఎక్కడ రైతు చనిపోయినా వారి కుటుంబానికి పార్టీ తరఫున సొంతంగా కేటీఆర్ అన్న గారు కూడా వాళ్లకు కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. మరి ఎక్కడ భయపడే అవసరం లేదు. రాబోయే రోజుల మన ప్రభుత్వమే వస్తుంది. మన కేటీఆర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇలా ఆదిలాబాద్ జిల్లా ముక్రాకి గ్రామంలో స్థానిక మాజీ సర్పంచ్ మీనాక్షి గారి నాయకత్వంలో ఇక్కడ గ్రామంలో సార్కు వ్యవసాయ క్షేత్రంలో పూలాభిషేకం చేయడం జరుగుతున్నది. జై తెలంగాణ.